ఈనాడు 50 ఈటీవీ 30 వసంతాల వేడుకలకు కర్నూలులోని ఏపీఎస్పీ బెటాలియన్ మైదానం ముస్తాబైంది. సాయంత్రం 6 గంటల నుంచి జరగనున్న వేడుకల కోసం ముమ్మర ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఈనాడు దినపత్రిక ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తయింది. తెలుగు వారికి ఎంతో ఇష్టమైన ఈటీవీని ప్రారంభించి 30 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఈనాడు 50 ఈటీవీ 30 పేరుతో వేడుకలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం కర్నూలు నగరంలోని ఏపీఎస్పీ బెటాలియన్ గ్రౌండ్లో ఉన్నాము. ఈ వేడుకలు ఈ బెటాలియన్ గ్రౌండ్లో మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. మనం చూడొచ్చు, మొత్తం దాదాపు 10,000 మంది కూర్చోవడానికి వీలుగా ఈ వేడుకలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి వేదికను చూడొచ్చు. ఈ వేదిక ఇప్పటికే సిద్ధమైపోయింది, నిన్ననే సిద్ధమైపోయింది. ఉదయం నుంచి కళాకారులు రిహార్సల్స్ కూడా ఇక్కడ పూర్తి చేశారు. దీనికి సంబంధించి మనం చూడొచ్చు, మరికొద్ది సేపట్లోనే ఇక్కడ వేడుకలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ వేడుకలకు సంబంధించి ఈ వేడుకల్లో సినీ గీతాలు ఉంటాయి, డ్యాన్సులు ఉంటాయి. ఈ డ్యాన్సులతో పాటు ఈ గాయకులు తమ పాటలతో అలరించనున్నారు. వందే మాత్రం శ్రీనివాస్ తన గానంతో ఉరువు తొలగించనున్నారు. జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది తన పంచ్ డైలాగులతో కడుపుబ్బ నవ్వించనున్నారు. డి ఫేమ్ జాను లైరి, రాజు మాస్టర్, ఈటీవీ అమ్మోరు సీరియల్ నటీనటులు నృత్యాలతో అలరించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉదయం నుంచి రిహార్సల్స్ పూర్తయ్యాయి. ఇప్పటికే కళాకారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరికొంతమంది గాయకులు కూడా ఈ కార్యక్రమంలో తమ గానంతో మైమర్పించనున్నారు. యాజిన్ నజీర్, ధనుంజయ్, ఆదిత్య, మాలవిక, ఉషా, కౌసల్య, కల్పన వీరందరూ కూడా తమ గానంతో అందరినీ అలరించనున్నారు. బుల్లితెర ప్రయోక్త సినీ నటుడు నందు యాంకర్గా వ్యవహరించనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, మొత్తం 10,000 మంది కూర్చోవడానికి వీలుగా అన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. నిన్న ఉదయం నుంచి పాసులు డిస్ట్రిబ్యూట్ చేశారు. నిన్న ఉదయం పెద్ద ఎత్తున పాసులు డిస్ట్రిబ్యూట్ చేశారు. పాసులున్న వారికి ఈ మైదానంలోకి అనుమతి ఉంటుంది. ఇప్పటికే ఈ పాసులకి చాలా డిమాండ్ ఉంది. ఈ పాసుల కోసం ఇప్పటికీ చాలామంది స్టేడియం వద్దకు వస్తూనే ఉన్నారు. మొదట వివిఐపీల గ్యాలరీ ఉంటుంది. మనం చూడొచ్చు, ఇక్కడే ఈ వివిఐపీల గ్యాలరీ ఉంటుంది. దీని తర్వాత విఐపీల గ్యాలరీ ఉంటుంది. ఆ తర్వాత సాధారణ ప్రేక్షకులు రావడానికి వీలుగా ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఎక్కడ ఇబ్బందులు రాకుండా, ఎక్కడ అసౌకర్యాలు లేకుండా అందరూ వచ్చి కూర్చొని ఎంతో ఈ సాయంత్రం పూట ఈ వేడుకలను తిలకించడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు ఈనాడు ఈటీవీ యాజమాన్యం పూర్తి చేసింది. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ ఎక్కడ పార్కింగ్ కానీ, ఇటు ముందు భాగంలో పార్కింగ్కు అన్ని ఏర్పాట్లు చేశారు. ద్విచక్ర వాహనాలు ఎక్కడ పార్క్ చేయాలి, కార్లు ఇట్లాంటివి ఎక్కడ పార్క్ చేయాలి అనేది అన్నీ కూడా ప్లేసులు కేటాయించారు. ఈ ప్లేసులకు సంబంధించి ఇక్కడ లోపలికి రావడానికి కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా లోపలికి రావచ్చు. లోపలికి వచ్చిన తర్వాత వారికి కేటాయించిన పాసులు, వాళ్ళకి ఇచ్చినటువంటి పాసులు, ఇక్కడ మన గోల్డ్ పాసులు ఉన్నవారు ఈ మార్గం ద్వారా రావచ్చు. ఇటు సిల్వర్ పాసులు ఉన్నవారు విఐపి గ్యాలరీలోకి రావచ్చు. అటు రెడ్ పాసు, బ్లూ పాసులు ఇచ్చిన వారు వెనక కూర్చోవడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తానికైతే ఈ సాయంత్రం కర్నూలు నగరం ఒక గొప్ప వేడుకకు, ఈనాడు ఈటీవీ గొప్ప వేడుకకు వేదిక కానుంది. ఈ వేడుకలు మరికొద్ది సేపట్లోనే కర్నూలు నగరంలోని ఏపీఎస్పీ బెటాలియన్ గ్రౌండ్లో ప్రారంభం కానున్నాయి. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు. ఓవర్ టు స్టూడియో.